తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ నుంచి పోలవరం ప్రాజెక్టుకు లిక్విడ్ సిమెంట్ను తరలిస్తున్న ట్యాంకర్ లారీ పోలవరం మండలం రేపలవాడ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ డ్రైవర్ వీరబాబు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా అధికారులు పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రైతు చేల నుంచి రోడ్డు మీద పడుతుంటారట. నాకు ఏం అర్థం కాలేదు మేడం. ఆయన ప్రాణాలు తగ్గించడానికి అని చెప్పేసి నేను కొద్దిగా లెఫ్ట్ గుంజుతున్నాను మేడం. కన్స్ట్రక్షన్ జరుగుతుందని నేను కూడా పెద్దగా అబ్జర్వ్ చేసుకోలేదు. బండి పడిపోయింది మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము మఠంపల్లి సాగర్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాం మేడం. ఏం పేరు నీది? నా పేరు వీరబాబు మేడం. లారీలో ఏముంది అక్కడ? సిమెంట్ ఉన్నది మేడం. సిమెంట్ అదే లిక్విడా? సిమెంట్ మేడం. ఓన్లీ సిమెంట్ మాత్రమే? ఫుల్ ఆఫ్ సిమెంట్. ఈ లారీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజెంట్ ఎక్కడికి వెళ్తుంది? ఈ మన ప్రాజెక్టుకి వెళ్తుంది మేడం. పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుకి వెళ్తుంది మేడం. నీకేమైనా దెబ్బలు తగిలినాయా? ఇక్కడ గుద్దుకున్నది కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కంటే ఈ పెద్ద పెద్ద విషయం కాదు. మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు.